హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు ఐపీఎల్ అప్డేట్స్. ఐపీఎల్లో వేలం కొద్దిసేపట్లో ముగుస్తూ ఉంది. మరి మొత్తానికి ఎంత ఖర్చు అయింది, ఎవరెవరు ఎంతమందిని కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు అనేది ఒక్కసారి చూద్దాము. మొత్తం వచ్చేసి 618,35,00,000 ఖర్చు చేశారు అన్ని టీములు కలిపి. అందులో టాప్ వచ్చేసి 27 కోట్లకు రిషబ్ పంత్ను కొన్నది లక్నో సూపర్ జైంట్స్. ఇక మొత్తం 149 ప్లేయర్లు అమ్ముడు పోయారు. అందులో విదేశీయులు వచ్చేసి 53, రిటెన్షన్ ద్వారా రిటర్న్ ఆల్రెడీ వాళ్ళ ప్లేయర్నే వదులుకున్న ప్లేయర్లను కొన్నది వచ్చేసి 8 మందిని. ఇక టీంల వివరాలకు పోదాం, ఎవరెవరు ఎంత పెట్టి ఎవరెవరిని కొనరు అనేది. చెన్నై సూపర్ కింగ్స్ నూర్ అహ్మద్ అని ఒక 19 ఏళ్ల కుర్రాడు, ఆఫ్ఘనిస్తాన్ అన్నట్టు ఇతను. సేమ్ రషీద్ ఖాన్ లాగా 10 కోట్లు పెట్టి కొనేసింది ఇతన్ని. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 9,75,00,000 రూపాయలు. డెవాన్ కాన్వే 6,25,00,000 రూపాయలు. సయీద్ ఖలీల్ అహ్మద్ 4,80,00,000 రూపాయలు. రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయర్ 4 కోట్లు ఇతనికి. ఇక అన్షుల్ కంబోజ్ 3,40,00,000 రూపాయలు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 3,40,00,000 రూపాయలు. శామ్ కుర్రా ఆల్రౌండర్ 2,40,00,000. గుర్జపనీత్ సింగ్ అట ఈయన పేరు, గుర్జపనీత్ సింగ్ 2,20,00,000. ఇతని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇక నాదన్ ఎల్లిస్ 2 కోట్లు. ఏమైనా పేర్లు పలకడం మిస్టేక్ అయితే చెప్పండి, ఎందుకంటే అది వేరే కంట్రీ నేమ్స్ కదా మనకంతా. దీపక్ హుడా ఆల్రౌండర్ 1,70,00,000 రూపాయలు. అలాగే జామీ ఓవర్టన్ 1,50,00,000 రూపాయలు. విజయ్ శంకర్ ఆల్రౌండర్ తెలుసు కదా, ఇతను మాత్రం కొంటూనే ఉంటారు. నాకు ఎందుకు కొంటారో నాకు అర్థం కాదు సార్. ఎప్పుడు కూడా సరిగా ఆడిన దాఖలు అయితే నాకైతే అనిపించలేదు. మీకేమైనా అనిపిస్తే ఏడో 1-2 ఉండొచ్చు, కానీ పెద్ద క్లిక్ అయిన క్యాండిడేట్ కాదు. 1,20,00,000 రూపాయలకి చెన్నై కొనుక్కుంది. ఇక రామకృష్ణ ఘోష్ 30,00,000 కొనుక్కుంది. కమలేష్ నాగర్కోటి అతను వచ్చేసి 30,00,000 రూపాయలకు కొనుక్కుంది. ముఖేష్ చౌదరి ఈ చెన్నైకి ఆడుతున్నాడు ఇంతకుముందు కూడా, ఇతను బౌలరు, 30,00,000 కొనుక్కుంది. ఇక షేక్ రషీద్ 30,00,000 కొనుక్కుంది. మొత్తం వచ్చేసి 17 మంది ప్లేయర్ని చెన్నై టీం కొనుక్కోవడం జరిగింది. సో వీడియో పెద్దగా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ 14 కోట్లు. మిచెల్ స్టార్క్ 11,75,00,000. ఇది ఓన్లీ ఈ 2 రోజుల్లో కొనుక్కున్న ప్లేయర్స్ లిస్ట్. టి నటరాజన్, ఇక నటరాజ్ తెలుసు కదా, యార్కర్ల కింగ్, కానీ కనుమరుగైపోయాడు. అంతగా అంటే ఐపీఎల్కి వస్తున్నాడు కానీ ఇండియన్ టీంలోకి అయితే రాలేకపోతున్నాడు. మరి ఈసారైనా కరెక్ట్గా రాణిస్తాడో లేదో చూద్దాము. నటరాజన్స్ వచ్చేసి 10,75,00,000 రూపాయలకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. ఆ తర్వాత జేక్ ఫ్రేజర్ మెక్గర్ రిటెన్షన్ ఈయనది 9 కోట్లు. అలాగే ముఖేష్ కుమార్, ఇంకో ముఖేష్ కుమార్, ఈయనది వచ్చేసి 8 కోట్లు. అబ్బా. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ 6,25,00,000. అశుతోష్ శర్మ 3,80,00,000. మోహిత్ శర్మ బౌలర్, సీనియర్ బౌలర్, ఈయన 2,20,00,000. అలాగే ఫాఫ్ డూప్లెసిస్ ఉన్నాడు కదా, ఆర్సీబీకి ఆడేటోడు ఇంతకుముందు, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్కి వచ్చాడు, 95,00,000. ఒక 5,00,000 ఉంటే కోటి అయ్యేది. దుష్మంత చమీరా శ్రీలంకన్ 75,00,000 క్యాపిడ్ ప్లేయర్ అయిన. విప్రాజ్ నిగమ్ 50,00,000. కరుణ్ నాయర్ అందరికీ తెలిసిందే, కరుణ్ నాయర్ 50,00,000. దర్శన్ నీల్కండే 30,00,000. అంటే వీళ్ళు టోటల్గా 14 మంది ప్లేయర్లను కొన్నారు ఈ 2 రోజుల్లో. ఇక గుజరాత్ టైటాన్స్ వన్ ఆఫ్ ది క్రేజీ టీమ్ ఇది, ఎందుకంటే మంచి మంచి వాళ్ళని కొంటా ఉంటుంది. చూద్దాం ఈసారి ఎలా ఉందనేది. జోస్ బట్లర్ 15,75,00,000 రూపాయలు పెట్టి కొనిపడేసింది. మహమ్మద్ సిరాజ్ హైదరాబాదీ బౌలర్ 12,25,00,000 రూపాయలు పెట్టి కొన్నది. ఆర్సీబీలకు ఆడాడు ఇంతకుముందు, కానీ ఎప్పుడు కూడా మరీ ఎక్కువ 5కి వెళ్ళిన సందర్భాలు అయితే నాకైతే అనిపించలేదు. ఇక కగిసో రబడా సూపర్ ప్లేయర్ బౌలరు 10,75,00,000 రూపాయలకు కొన్నది. ప్రసిద్ధ్ కృష్ణ మన ఇండియన్ బౌలరే 9,50,00,000. కొంచెం ఎక్కువే అయింది అనుకుంటున్నా, అవునా కదా కామెంట్ చేయండి.
ఇక వాషింగ్టన్ సుందర్ మంచి ఆల్రౌండర్, స్పిన్ ఆల్రౌండరు, 3,20,00,000 రూపాయలు. సర్ఫానే రూదర్ఫోర్డ్ వెస్టిండీస్ అనుకుంటా, విదేశీ, 2,60,00,000 ఈయనకి. గెరాల్డ్ కోయెడ్జీ 2,40,00,000. ఇక సాయి కిషోర్ కూడా మంచి ప్లేయరు, 2 కోట్లు ఇతనికి. ఇక మహిపాల్ రెమ్రార్ 1,70,00,000. గుర్నూర్ సింగ్ బ్రార్ ఈయన కూడా బాగా ఆడతాడు, 1,30,00,000. మహమ్మద్ అర్షద్ ఖాన్ 1,30,00,000. జయంత్ యాదవ్ 75,00,000. ఇషాంత్ శర్మ ఇండియన్ సీనియర్ బౌలర్ 75,00,000. సో కుమార్ కుషగ్రా 65,00,000. మానవ్ సుతార్ 30,00,000. అనుజ్ రావత్ 30,00,000. నిశాంత్ సింధు 30,00,000. వీళ్ళు మెయిన్ ప్లేయర్లు కొంతమంది ఉన్నారు, ఆ తర్వాత మొత్తం కొత్త వాళ్ళని కొనిపడేసి వీళ్ళు. ఇక కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ షారుఖ్ ఖాన్ చూద్దాము. వెంకటేష్ అయ్యర్ దుమ్ము దులిపేసిన 23,75,00,000 కొన్నారు ఈయనని. ఎందుకంటే ఇంతకుముందు సీజన్లో ఈయన కప్పు గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించిండు. అలాగే అన్రిచ్ నోర్జే మంచి బౌలర్, 6,50,00,000. క్వింటన్ డికాక్ బ్యాట్స్మెన్ అండ్ కీపర్, 3,60,00,000. అంగ్రీష్ రఘువంశీ మంచిగా ఆడతారు, ఈయన కూడా 3 కోట్లు. స్పెన్సర్ జాన్సన్ 2,80,00,000. రహమతుల్లా గుర్బాజ్ ఈయన వచ్చేసి ఆఫ్ఘాను, 2 కోట్లు. వైభవ్ అరోరా 1,80,00,000. రోమెన్ పోవల్ 1,50,00,000. మనీష్ పాండే ఇండియన్ క్రికెటర్, మంచి నేమ్ వచ్చింది కానీ తర్వాత మిస్ అయ్యిండు మనోడు, 75,00,000. మయాంక్ మార్కండే 30,00,000. వీళ్ళు మొత్తం 10 మంది ప్లేయర్లు మాత్రమే కొనడం జరిగింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జి వీళ్ళు కూడా మంచి మంచి ప్లేయర్ని కొంటారు. రిషబ్ పంత్ రికార్డ్ బ్రేకింగ్ 27 crores. వీళ్ళని కొన్న తర్వాత వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి ఈయన కొన్నాక ఎంతెంత కొన్నారనే చూద్దాం. ఆవేష్ ఖాన్ 9,75,00,000 బౌలరు. ఆకాష్ది బౌలరు 8 కోట్లు. డేవిడ్ మిల్లర్ హిట్టర్ 7,50,00,000. అబ్దుల్ సమద్ 4,20,00,000. మిచెల్ మార్ష్ 3,40,00,000. షాబాద్ అహ్మద్ 2,40,00,000. ఎయిడెన్ మార్క్రమ్ 2 కోట్లు. షమర్ జోసెఫ్ 75,00,000. ఎం సిద్ధార్థ్ 75,00,000. యువరాజ్ చౌదరి 30,00,000. ప్రిన్స్ యాదవ్ 30,00,000. ఆకాష్ సింగ్ 30,00,000. ఇక మనోళ్ళది ఏదో కొంచెం తేడాగానే ఉంది. దిగ్వేష్ సింగ్ 30,00,000. హిమ్మత్ సింగ్ 30,00,000. ఆర్యన్ జుయాల్ 30,00,000. ఓ మై గాడ్, ఇది ఈ టీము రిషబ్ పంత్ తర్వాత మిగతా అంతా కూడా కొంచెం వర్కౌట్ అవుతున్నట్లేదు నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళని పెట్టుకొని మనోడు కప్పెట్టగొడతాడు, నాకు అర్థం కావట్లేదు. అంత కొత్త వాళ్ళు లాగున్నారు. మరి కొత్త వాళ్ళు ఒక్కొక్కసారి సడన్గా రాణిస్తారు, చూడాలి. ముంబై ఇండియన్స్ ట్రెంట్ బోల్ట్ 12,50,00,000 రూపాయలు. దీపక్ చహర్ ఆల్రౌండర్ మనోడు 9,25,00,000. విల్ జాక్స్ 5,25,00,000. నమన్ ధీర్ 5,25,00,000. అల్లా గజన్ఫార్ 4,80,00,000. మిచెల్ శాంట్నర్ 2 కోట్లు. రియాన్ రెకల్టన్ 1 కోటి. రీస్ టోప్లే 75,00,000. రాబిన్ మింజు 65,00,000. కరణ్ శర్మ 50,00,000. వెంకట సత్యనారాయణ పెన్మత్స్ అంట 30,00,000. రాజ్ అంగడ్ భావా 30,00,000. శ్రీజిత్ కృష్ణన్ 30,00,000. అశ్వని కుమార్ 30,00,000. మొత్తం 14 మందిని కొన్నారు ముంబై. ఇక తర్వాత పంజాబ్ విషయానికి వద్దాము. శ్రేయాస్ అయ్యర్ నాకు తెలిసి కెప్టెన్, ఈయనే 26,75,00,000. రిషబ్ పంత్ తర్వాత మనోడిదే హైయెస్ట్. యజ్వేంద్ర చాహల్ గురించి మనందరికీ తెలుసు, బెస్ట్ ప్లేయర్ 18 కోట్లు. హర్షదీప్ సింగ్ బౌలర్ 18 కోట్లు. మార్కస్ స్టోయిన్స్ అని మంచి ఆల్రౌండర్ ఆస్ట్రేలియన్
11 కోట్లు. మార్కో జాన్సన్ మంచిగా ఆడతాడు, ఈయన కూడా బౌలర్ ప్లస్ బ్యాటింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తాడు, 7 కోట్లు. నేహల్ వదేరా 4,20,00,000 ఇండియన్. గ్లెన్ మ్యాక్స్వెల్ 4,20,00,000. ఈసారి రేటు తక్కువ పడింది. ప్రాబ్లం ఏంటంటే గ్లెన్ మ్యాక్స్వెల్ బాగా ఆడతారు కానీ అంటే నిలకడ అనేది ఇండియన్ ఐపీఎల్లో ఉండట్లేదు అనేది చిన్న వాదన ఉంది, నిజమా కాదా కామెంట్ చేయండి. ఆ తర్వాత ప్రియాన్ష్ ఆర్య 3,80,00,000. జోస్ ఇంగ్లీష్ 2,60,00,000. అజ్మతుల్లా ఒమర్ ఝాయ్ 4,20,00,000. లూకీ ఫెర్గుసన్ మంచి బౌలర్ 2 కోట్లు. వైశాఖ్ విజయ్ కుమార్ 1,80,00,000. ఆ తర్వాత హర్ప్రీత్ బ్రార్ మంచి బౌలరు 1,50,00,000. అరోన్ హార్డీ 1,25,00,000. విష్ణు వినోద్ 95,00,000. క్సేవియర్ బార్టిస్ట్ 80,00,000. కుల్దీప్ సేన్ 80,00,000. వీళ్ళు చాలా కొన్నారు. పైలా అవినాష్ 30,00,000. సూర్యవంశీ సెగ్డే 30,00,000. ముషీర్ ఖాన్ మనోడు సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ తమ్ముడు అనుకుంటా 30,00,000. ఆ తర్వాత హర్నూర్ పన్ను 30,00,000. మొత్తం 22 మందిని కొనేసారు. 30,00,000, 70,00,000, 50,00,000కి దడ ఎక్కువ మందిని కొన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఐపీఎల్ గెలిచిన టీం. జోఫ్రా ఆర్చర్ ద బుల్లెట్ బౌలర్ మంచి బౌలర్ అయినా 12,50,00,000. తుషార్ దేశ్పాండే 6,50,00,000. వనిందు అసరంగ 5,25,00,000 మంచి స్పిన్నర్ శ్రీలంకన్. మహిష తీక్షణ సూపర్ 4,40,00,000. నితీష్ రాణా 4,20,00,000. కేకేఆర్ అడిగిండు ఇంతకుముందు. ఫజుల్లా ఫరూకీ 2 కోట్లు. ఆకాష్ మద్వాల్ 1,20,00,000. వైభవ్ సూర్యవంశీ 1,10,00,000. శుభం దూబే కాదు శుభం దూబే 80,00,000. యుద్వీర్ చరక్ 35,00,000. కుమార్ కార్తికేయ సింగ్ 30,00,000. మొత్తం 11 మందిని వీలు కొనడం జరిగింది. ఇక ఆర్సీబీ విషయానికి వద్దాం. ఇందసాల కప్ నమ్దే. జోస్ హజల్వుడ్ బౌలర్ 12,50,00,000 బౌలర్కి. పిల్ సాల్ట్ 11,50,00,000 ఈయనకి. జితేష్ శర్మ ఇండియన్ 11 కోట్లు. ఓ మై గాడ్. భువనేశ్వర్ కుమార్ని కూడా కొన్నరీలు, కానీ భువనేష్ కుమార్ ఈ మధ్యన పర్ఫార్మెన్స్ మీకు తెలిసిందే. 10,75,00,000 కొన్నారు భువనేష్ కుమార్ని. లియామ్ లివింగ్ స్టోన్ 8,75,00,000. రసిక్ దార్ 6 కోట్లు. కృణాల్ పాండ్యా బ్రదర్స్ 5,75,00,000. టిమ్ డేవిడ్ 3 కోట్లు. జాకబ్ బెతెల్ 2,60,00,000. సూర్య శర్మ 2,60,00,000. నువాన్ తుషారా 1,60,00,000. రొమార్లో షెపర్డ్ 1,50,00,000. స్వప్నిల్ సింగ్ 50,00,000. మనోజ్ బండాంగే 30,00,000. మొత్తం 14 మందిని కొన్నది ఆర్సీబీ. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మన హైదరాబాద్ చూద్దాము. ఇషాన్ కిషన్ 11,25,00,000. అంటే ఆల్రెడీ ప్లేయర్స్ ఉన్నారు, రిటెన్షన్ ప్లేయర్స్ ఉండగా ఇది మొత్తం కొనుక్కున్న వాళ్ళు. మహమ్మద్ షమి 10 కోట్లు. హర్షల్ పటేల్ 8 కోట్లు. అభినవ్ మనోహర్ 3,20,00,000. రాహుల్ చాహర్ 3,20,00,000. ఆడమ్ జంపా స్పిన్నర్ 2,40,00,000. సిమర్జిత్ సింగ్ 1,50,00,000. ఈశాన్ మలింగా 1,20,00,000. బ్రైడన్ కార్స్ 1,00,000. జయదేవ్ ఉనత్కత్ సీనియర్ బౌలర్ 1,00,000. కామిందు మెండిస్ 75,00,000. జిషాన్ అన్సారీ 40,00,000. అంకిత్ వర్మ 30,00,000. అథర్వ థైడే 30,00,000. సో ఇది 14 మందిని కొన్నారు వీరు. ఇది టోటల్ టీమ్స్ అండ్ వాళ్ళ కొన్న వివరాలు. ఇంకా ఫర్దర్గా అప్డేట్ కూడా మళ్ళీ ఇస్తాను ఏమైనా వస్తే. థ్యాంక్ యూ అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నుంచి అంటే కొంచెం ఇంపార్టెంట్స్ అప్డేట్స్ అయితే ఇద్దామనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారా లేదా, చెయ్యాలా వద్దా కూడా కామెంట్ చేయండి. అండ్ ఇదంటే లెంత్ ఉంది కానీ మిగతా ఈ లెంత్ ఇది మ్యాటర్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ, బాయ్.